G. Ramji respects work, protects farmers, and strengthens villages. మంచి పని చేయడం ద్వారా రైతులను కూడా 60 రోజులు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాన్ని డెవలప్ చేసే విధంగా ఈ జీరామ్జీ కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం, దీన్ని మనం అందరం స్వాగతించాలి తప్ప పనికిమాలిన రాజకీయాలు చేయకూడదు అని రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏదో యుద్ధం చేస్తారట మోదీ. నువ్వు యుద్ధం చేయాలనే ఉంటుంది. నాకు యుద్ధం చేసిన వాళ్ళందరూ నాశనం అవుతారు మోదీతోటి. నువ్వు కూడా నాశనం కావాలి, నీ పార్టీ కూడా నాశనం కావాలి. చేయి యుద్ధం, కానీ రాజకీయం చేయకు. ఏదైనా గ్రామానికి మంచి జరుగుతుంటే నువ్వు ఎట్లా చేస్తలేవు. నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చింది లేదు. బడ్జెట్లో 40% ఇది ఈ ఖర్చులో 40% ఇయ్యాల అన్నది వీళ్ళకి ఏడుపు. ఇలా ఏం పరిస్థితి ఉందంటే, శాస్త్రి గారు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, గ్రామీణ సడక్ యోజన అనే బ్రహ్మాండమైన యోజనకు కూడా 40% వీళ్ళు ఇవ్వాలి, 60% కేంద్రం నుంచి వస్తుంది. గ్రామ స్థాయిలో రోడ్లు బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెరుగుతుంటే ఆ జిఎస్వై కూడా వీళ్ళు సంతకం పెడతలేరు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 40% ఇచ్చుడు ఇష్టం లేదు ఆయనకి. జిఎస్వై కూడా హోల్డ్లో ఉన్నది. అనేక రోడ్లు సెలెక్ట్ అయిపోయి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. వీళ్ళు సంతకం పెట్టక ఫండ్ వస్తలేదు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, స్కూళ్ళ అవస్థ మీకు తెలుసు. స్కూళ్ళ డెవలప్మెంట్ లేదు. అన్ని ఫీల్డ్లలో కేంద్రం నిధులు రాకపోవడానికి, తగ్గడానికి, లేట్ అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళకి కరప్షన్లు, వేల కోట్లు, లక్షల కోట్లు నాశనం చేసినాక కేసీఆర్ ఆయన కుటుంబము అది ఈయనకప్ప చెప్పి వీళ్ళకి కూడా అదే ధోరణిలో వీళ్ళు పని చేసుకుంటా వేల కోట్లు, లక్షల కోట్లు మింగినాక బడ్జెట్ ఎడుకలు సరిపోద్దండి? సరిపోతుందా? వ్యాపారం చేసుకుంటా రోజు గల్లలకి వెళ్ళి వచ్చిన టర్నోవర్కి వెళ్ళి గల్లలకి వెళ్ళి జేబులు వేసుకొని పోతే సరిపోతుందా వ్యాపారానికి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా తయారైన ఈ పార్టీలన్నీ మళ్ళా యుద్ధం చేస్తారట. ఈయన మోడీ మీద యుద్ధం చేస్తావా? నేను ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినట్టు ఉంది ఇది కథ. ఏదో పేపర్లో చూసిన, పొద్దున్న వాళ్ళు చూపించారు. యుద్ధ పేరేట మోడీ. నీకు అంత స్టోరీ లేదు రేవంత్. దీంట్లో గ్రామానికి ఎట్లా మేలు జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వంకి ఒక మంచి అవకాశం ఇది. అపోజిషన్ పార్టీలకి ప్లానింగ్ మంచిగా చేసుకోండి. గ్రామానికి కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. చిత్తశుద్ధి లేదు, డెవలప్మెంట్ మీద చిత్తం లేదు, మేము పని చేయము, ఎంతసేపు పైసలు మింగుడు, కరప్షన్, దీని మీద చిత్తం పెడతామంటే పోతారు, మరి ఇంటికి పోతారు. రోజు పొద్దున గ్రామాలల్లో లేవంగానే ఏడిపోతున్నాం అంటే జీరామ్జీ అంటే అందరికి మంచిదే, గ్రామానికి మంచిది. రాముడి పేరు యాद చేసుకుంటే పొద్దున్నే ఏంది మీ ప్రాబ్లం? ఏంది? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మళ్ళీ నాకు తెలిసి రేవంత్ పొద్దున్నే లేచి పూజ చేసుకొని రాముడికి దండం పెడతాడు. బయటకు వచ్చి రాజకీయం చెప్తాడు రాముడి మీద. నేను ఏబీవీపీని అని చెప్పుకుంటే తిరుగుతాడు. బయటకు వచ్చి ఓటు బ్యాంక్ కోసం నానా సంకలు నాకాలి. ఇది ఎందుకే? వ్యక్తిత్వం అమ్మేసుకుంటేవి. ఆ కేటీఆర్ నేను చేయకపోతుంది, ఆ కేసీఆర్ నేను చేస్తలేవు, మళ్ళా మోడీ మీద యుద్ధం చేస్తారట. ఏదో డైలాగులు ఎందుకు? ఓకే, చోటీ ముహ్ బడీ బాత్. ఇంత మంచి స్కీమ్కి ఏం ప్రశ్నలు ఉంటాయి? ఏముండయి.
మ్యాపింగ్ ప్రాబ్లమ్ అని చెప్పిండ్రు, మ్యాపింగ్ ఇబ్బంది అయింది, సెటరేట్ అయిపోతాయని చెప్పిండ్రు. లేటెస్ట్ నడుస్తుంది. సెటరేట్, హోప్ఫుల్లీ సెటరేట్ అవుతాయని అనుకుంటాం. అంత సక్రమంగా నీట్గా పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మినిమం కొన్ని ట్రేమర్స్, కొంచెం అందరినీ దడ పుట్టించి గందరగోళం చేస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అవన్నీ సెటరేట్ చేస్తారని కలెక్టర్ గారు, సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దీనిలో మేజర్గా మ్యాపింగ్ ప్రాబ్లం అక్కడిక్కడ పడ్డాయి. అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి 10th కల్లా మీకు జాబితా కరెక్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది. మా వాళ్ళు బాగా కొట్లాడినరు కూడా, మీరు చూసిండ్రు, వీడియోలు వైరల్ అయినాయి. ये हिंदुस्तान है भाई साहब, ये देश का नाम हिंदुस्तान है, हिंदुस्तानी रहेगा। और इसका नाम, ये शहर का नाम इंदौर था, आगे चल के इंदौर बनेगा। बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला, वो टेम्परेरी रहेगा, इसमें उछलने का जरूरत नहीं है। बिल्कुल बनेगा इंदौर। लास्ट टाइम थोड़े में मिस हो गया, रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे, रेजोल्यूशन म्युनिसिपालिटी से। लास्ट टाइम थोड़े में मिस हो गया, ये बार मिस नहीं होगा। जितने सीट जरूरत है ना, उससे 15-20% ज्यादा ही जीतने का हम प्लान कर रहे। और फर्स्ट रेजोल्यूशन जब नया म्युनिसिपालिटी बैठेगा, कॉर्पोरेशन बैठेगा, नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया जाएगा। तो आपसे आप लोग भी इंदौर का नाम धीरे धीरे आदत कर लो। जितना जल्दी आदत करे तो उतना अच्छा है, हजम कर लो। वो నిజాం का नाम भी అది అంతా అది అన్లక్కీ పేరు. ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, ఆ నిజాం సాగర్ కెనాల్లో నీళ్లుండయి, ఈ పట్టణ వ్యవస్థ అటనే ఉన్నది. ఆ డ్రైనేజ్ ఎన్నడైతుందో ఏందో, ఈ పేరుని మారిస్తే శని పోతుందిరా నాయన. ఏమంటారు ఉర్దూలా దరిద్రం పోతా అంటే? दरिंदर जाए। वो दलिंदर, निजाम दलिंदर का नाम हटाओ। तुम्हारे बस्तियों में कभी कभी आता हूं मैं, मेरे दोस्तां बहुत है, बारिश हुए तो ड्रेनेज घरों में आता तुम्हारे। तो डेवलपमेंट ओरिएंटेड वोटिंग करो। वोट डालने का अंदाज, सोचने का अंदाज बदलो। कोई काम कर रहा तुम्हारे लिए, कोई काम कर रहा किसान के लिए, महिलाओं के लिए, आपका रेशन फ्री दे रहे, आपका जो ये सेल्फ हेल्प ग्रुप से लगभग 7,000 करोड़ का फंडिंग के सेंटर से है मेरे पार्लियामेंट में। पौलावाडी ఏమంటారు హిందీలా, वो नहीं आ रहा तुम लोगों को सेंटर से जो इंटरेस्ट पे सब्सिडी है, वो आ रहा, स्टेट से नहीं आ रहा। ध्यान दो। जो काम कर रहा, लार्ज स्केल में काम कर रहा, आपका रेलवे कनेक्टिविटी बढ़ा रहा, रोड कनेक्टिविटी हाईवेज के सुपर है, इतने फ्लाईओवर बन रहे, आपका अरसपल्ली फ्लाईओवर बन रहा, माधवनगर का बन रहा। स्टेट गवर्नमेंट पूरा बर्बाद करके रखा, हेल्थ डिपार्टमेंट, अस्पताल को, स्कूल्स को बर्बाद करके रखा। एक रोड डालने पैसे नहीं है, लोकल रोड डालने। ड्रेनेज कितना खराब है। अरे सोचो भाई, अंदाज बदलो।
वोट फॉर विकसित भारत। कितने घर बन गए, मकान बन गए देश में, यहां पे क्या हुआ? फिर भी वही हवले को, केसीआर को वोट डालते, नहीं तो ये गिड्डे को डालते वोट। क्यों? क्या उखाड़े बोल के डालते? सोचने का अंदाज बदलो भाई। ఇప్పుడు ఏమేం ఉంటుంది ఇప్పుడు पतंग, गाल पतंग। हाँ, वो कुछ काम का नहीं है, काज का नहीं है वो पतंग, उसको वोट डालते। वो पतंग करेक्ट साल में संक्रांति को पतंग पिले जैसा 5 साल में एक बार फिलता इधर। वो 5 साल में एक बार फिलता, फिर गायब होता, कट जाता, कहां गिरता कि क्या है। पतंग है। हाँ? सोचो, देखो एमआईएम के कॉर्पोरेटर को 16 लोगों को जिताया लास्ट टाइम। उससे पहले भी वो और टीआरएस मिलके बना लिए 5 साल। उससे पहले भी कौन था, जब भी तो कांग्रेस एमआईएम मिलके बना, वो कांग्रेस पूरा टीआरएस बन गया। वो लोग ही 10 साल वो लोग ही थे। तुम्हारे गलियों में क्या उखाड़े, बोलो भाई, बोलो जरा, किसी कोई आके बोलो मेरे को, कुछ तो उखाड़े होंगे, बोलो। वोट में डाले तुम लोग। एक फ्लाईओवर नहीं था, वो डी श्रीनिवास साहब बनाए थे, मैं 89-90 में, एक वो छोटा फ्लाईओवर था। आज कितने फ्लाईओवर बन रहे जिले में, तुम्हारे एरिया में। बोधन का भी कराया, वो बोधन का वो एमएलए का नाम क्या है? हाँ, उन्होंने तो सोते रहता। तुम किसको वोट डाले, तुम किसको डाले, कोई आके मिल के काम के लिए आए तो तुम किसको डाले, तुम किसको डाले। तुम बन गए ना भाई एमएलए, काम करो। वो बोधन फ्लाईओवर, मेन रोड का फ्लाईओवर का कितने दिन हो गया फाउंडेशन डाल के? पीएम साहब आज भी टेंडरिंग स्टेज में, काम कराओ भाई, पूरा पैसा सेंटर का है। दिक्कत क्या है तुम लोगों का, प्रॉब्लम क्या है? काम नहीं करते। इसलिए मेरा रिक्वेस्ट है, मुसलमान भाई बहनों से भी सोच के, जो काम कर रहा उसको वोट दो। वोट डाल रहे जब कोई नहीं देख रहा, किसको वोट डाल रहे? कोई नहीं देखता ना, सीक्रेट बैलेट है ना। डालो ना, काम जो करते उसको डालो। जरा జీరామ్ జీ మీద ఫోకస్ చేయండి, మీరంతా మున్సిపల్ ఎలక్షన్ కమిటీల మీద పడతారు, పడితే పడును కానీ అది సపరేట్ చేసుకోరు. జీరామ్ జీ మాత్రం జరా మంచి పబ్లిసిటీ ఇచ్చేటట్టు నా రిక్వెస్ట్, దయచేసి. ఇక వణుకొస్తుంది మా అందరికి, భయం అవుతుంది అందరికి. ఫండింగ్ రేవంత్ ఇస్తున్నా దానికి, ఆ పార్టీకి, కొత్త పార్టీకి రేవంత్ ఫండింగ్ నడుస్తుందట అది. ఏమో మేడం అయితే పైసలు పెడతారే, నేను అయితే ఒప్పుకోనే. మేడం పైసలు పెట్టే గుణం అయితే కాదు. ఫండింగ్ ఏడికెళ్ళి వస్తుంది మరి? चलेंगे, थैंक यू.